లోకంలో ఎప్పుడూ కూడా ఎవరికైనా ఏదైనా ఇచ్చేసి ఏడవకూడదు. నేను వాళ్ళకి ఇచ్చేశాను, వాళ్ళు తీసేసుకున్నారు అని ఏడవకూడదు. నిజంగా కూడా జీవితం అలాగే ఉండాలి. అలా ఉంటేనే అది జీవితం. తెలిసో తెలియకో, నేను మా ఇంటికి ఎవరో పుట్టినరోజున వస్తే అలా గూట్లో ఉన్న ఒక బొమ్మ తీసి ఇది పెట్టుకోండి అని ఇచ్చేశాను. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏదో నా ధర్మపత్ని నాతో అందనుకోండి, ఎంత పని చేశారండి, అది మీరు చటుక్కుని తీసి ఇచ్చేశారు, అదంతా బంగారు పూత, అది ఎంత అనుకుంటున్నారు? 12,000. మీ మీద గౌరవంతో, నా మీద గౌరవంతో పుట్టినింటిగా గౌరవించి మా అన్నయ్య నాకు ఇచ్చింది, మీరు చటుక్కుని తీసి ఇచ్చేశారు అందనుకోండి, అన్నా అని నేను వేళ్ళు విరవకూడదు. అది పరమేశ్వర నిర్ణయం. అది తెలిస్తే ఇవ్వలేనేమోనని, లోభకారకం ఉండకూడదని, నా చేత ఎందుకో అది ఇప్పించి నన్ను తరింప చెయ్యాలని పరమాత్మ నా చేత ఇప్పించాడు. నువ్వు ధన్యురాలివి, నేను ధన్యుణ్ణి. కాబట్టి మన ఇద్దరం ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేద్దాం. తెలిస్తే ఇవ్వలేను, తెలియకుండా చేసి ఇప్పించాడు. ఇచ్చేసిన తర్వాత నువ్వు చూసావు, ముందు చూసుంటే ఏమో చెయ్యట్టుకుందువేమో. కాబట్టి నువ్వు నేను తరించాం అనగలిగాను అనుకోండి, ఆ దానం ఫలిస్తుంది.